మంచిదండి. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరు చూద్దారండి మాటలు? యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి చూడండి శాస్త్రులకి పరిసయ్యులకి తెలియపరుస్తున్నాడు. ఏమనండి? వేషధారులారా, ఏంటండి? మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు అన్నాడు. పారంపర్యాచారాలు అంటే ఏంటండి? పారంపర్యాచారాలు అంటే ఏంది? ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పితరుల యొక్క, అంటే చూడండి మన పితరుల యొక్క ఆచారాల్ని ఏమంటారు? పారంపర్యాచారాలు అంటారు. చూడండి, పారంపర్యాచారాల నిమిత్తమైన దేవుని వాక్యాన్ని నిరార్థకము చేయుచున్నారు. నిరార్థకం అంటే ఏంటండి? వ్యర్థం చేస్తున్నారు. దేని వ్యర్థం చేస్తున్నారు? దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు? వ్యర్థము చేస్తున్నారు. ప్రియమైన సహోదరి, చూడ అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు యొక్క శిష్యులు అంటే ఏం చేశారండి? చేతులు కడుక్కోకుండా ఏం చేశారు? భోజనం చేశారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు ఆ యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులు చూడండి ఏమన్నారంటే, అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాన్ని అతిక్రమించుతున్నారని దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు చూడండి ఏమన్నాడండి? అందుకు మీరును మీ పారంపర్యాల నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నాడు. చూడండి, మనుషులు కూడా ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క ఆజ్ఞని పితరుల యొక్క ఆచారాలను బట్టి ఏం చేస్తున్నారండి? అతిక్రమిస్తున్నారు. అంటే అర్థమైంది? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఆచారాల వైపు ఏమవుతున్నారండి? నడుస్తున్నారు. చాలా మంది ఆచార భక్తి చేస్తున్నారు. అందుకనే చూడండి ఏమన్నాడు? ఇదిగో వాక్యం ఏం చెబుతుంది? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గణపరచాలని చెబుతుంటే మీరేమన్నారు? అమ్మా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు, మేమేమి మీరేమన్నారండి? చేయలేమన్నారు. ప్రియమైన సహోదరి, ఏమన్నారు వాళ్ళు? తల్లిని తండ్రిని మేము గణపరచనక్కర్లేదు అని చెబుతున్నారు. వాక్యం ఏం చెప్పింది? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గణపరిస్తే నీకేమిస్తానన్నాడు? దేవుడు దీర్ఘాయుష్యుతాడు. చూడండి, చాలా మంది చూడండి మనుషులు ఎలా తయారయ్యారంటే ఆచార భక్తి చేసే వాళ్ళుగా ఉన్నారు. ఏం చేస్తున్నారన్నా? వేషధారులా తయారవుతున్నారంట. ఎలాగంటే చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు ఎలా ఉందంటండి?
దూరంగా ఉందంట. పెదవులతో అయితే చూడండి చక్కగా పాటలు పాడతారు, కానీ మా హృదయం ఎలా ఉందంట కదండి, దూరం ఉందంట దేవుని. చాలా మంది చూడండి ఎంతో బలమైన ప్రార్థన చేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. చూడండి ప్రార్థన చేసి ఇంటికి రాగానే ఏం చేస్తారండి, చక్కగా సినిమాలు చూస్తారు, టీవీ చూస్తారు. వారి హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట దగ్గరగా ఉందండి. చూడండి ఇలా చాలా మంది క్రైస్తవులు చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. చూడండి ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారండి, కల్లాపు కొట్టి ముగ్గేస్తారు. లేరంటే అలాంటి ఆచార భక్తులు ఉన్నారండి. చూడండి పితరుల యొక్క ఆచారాలను ఇంకా పోగొట్టకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి మనుషుడు చచ్చిపోతే ఏం చేస్తారు, ఒక మనిషి చచ్చిపోతే ఏం చేస్తారు, ఆ చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి ఏం చేస్తారండి, ఇంటి దగ్గర పెట్టి సాంబ్రాణి గడ్డలు వెలిగించి ఆ పక్కన ఏం పెడతారు, కట్టెలు పెట్టి మంటేస్తారు. చూడండి ఎవరిని అడిగినా ఎందుకని కట్టెలు పెడతారు, ఎందుకని సాంబ్రాణి వెలిగిస్తారు, ఎందుకని ఆ మనిషిని ఎదురు కొబ్బరికాయలు పెడతారు అని అడిగితే ఏం చెబుతారు, మా పితరుల యొక్క ఆచారం. చూడండి చచ్చిపోయిన వాడిని అలా తీసుకెళ్ళమని వాక్యం ఉందండి. చూడండి ఒక క్రైస్తవుడిగా మారు మనసు పొంది దేవుని నమ్ముకున్న నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఏం చేస్తావంట, వేషధారులు ఇదిగో పెదవులతోనైతే దేవుని కనపరుస్తున్నావు, కానీ నీ హృదయం లేవండి ఆచారాలు ఉన్నాయి. ఎలాంటి ఆచారాలు, మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ మనిషి కల్పించిన ఒక పద్ధతి ఏమైపోయింది, ఆచారం అయిపోయింది, దైవోపదేశం. దేవుడే చెప్పాడు. పూర్వం అంట ఇశ్రాయేలుని మోషే నడిపించినప్పుడు ఎవరు చెప్పారు, మోషేకి ఎవరు చెప్పారండి, దేవుడే చెప్పాడండి. ఇది ప్రజలను ఇదిగా నడిపించు, ఇలా ఇదిగా ప్రార్థన చేయించు, ఇలా శుద్ధిపరచు, ఇలా ఆరాధింపజేయి, వారికి బలహీనత వచ్చినప్పుడు ఇది చెయ్యి అని ప్రతిదీ ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దానిలో ఏమైందండి, కొంతమంది ఆచరించారు, కొంతమంది ఏమైపోయారు, ఆచరించలేదు. ఆచరించిన వాళ్ళు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయాడు. దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు ఏమైపోయాడు, కనపరచబడ్డాడని. చూడండి చనిపోయిన మనిషిని మనం ఏం చేస్తాం, ఒక విగ్రహాన్ని చేస్తాం. వాక్యం ఏం చెబుతుంది, సజీవులనే ఆరాధిస్తారని, మృతుల్ని పాతి పెట్టుకుంటారని వాక్యం చెబుతాం. మనం ఏం చేస్తాం, బ్రతికున్నప్పుడు తల్లిని తండ్రిని మనం చూస్తామండి, అన్నం పెడతామా, చనిపోయిన తర్వాత మటుకి చూడండి అంగులు ఆర్పాటాలతో తప్పెట్లు పోగిస్తాం, బాంబులు వెలుస్తాం, డీజేలు పెడతాం, చచ్చిన వారి ఎదుట గులాములు పడతాం, డబ్బులు కూడా ఆనేస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి, అన్యుల ఆచారాల్లో నుంచి వచ్చినాయి. ఎందుకంటే మనం కూడా ఎవరు పుట్టుకతో క్రైస్తవులు అండి, మనం కూడా అన్యులం కాబట్టి మన పితరుల యొక్క ఆచారాలు ఇంకా మనం ఏం చేస్తున్నాం, అభ్యసిస్తున్నాం. చచ్చిన వాడికి ఎందుకంటే పక్కన మంట పెట్టేది తెలుసండి, చాలా మందికి తెలుసా తెలీదా, ఎందుకు పెడతారంటే పూర్వం చూడండి మనం
ఇక్కడ ఒక ఇల్లు ఉంటే ఒక 1/2 కిలోమీటర్, ఒక 1/4 కిలోమీటర్ దూరంలో ఇంకొక ఇల్లు ఉండేది. చుట్టూ అరణ్యం ఉండేది. చెట్ల మధ్యలో చీకట్లో చూడండి, కరెంట్ లేక ఉన్నటువంటి సందర్భాల్లో ఆ చచ్చిన వాడి శవాన్ని కానీ అక్కడ పెడితే ఏం చేసేయంట, నక్కలు కానీ కుక్కలు కానీ ఆ చచ్చిన శవం వాసనకి ఏం చేసేయండి. చూడండి, నైట్ పూట నిద్రపోతూ ఉంటే, అర్ధరాత్రి పూట చూడండి ఆ చీకట్లో నిద్రపోతుంటే కుక్కలు నక్కలు ఆ శవాన్ని తీసుకెళ్ళాయి. కాబట్టి అప్పట్లో చూడండి లైట్లు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి అక్కడ ఒక ఏం చేసేవాళ్ళంట, ముద్దులు పెట్టి మంట వేసేవాళ్ళంట. ఆ మంట చూసి ఏ నక్కలు వచ్చేవి కాదు. క్రమక్రమాన చూడండి, ఇళ్ళ మధ్యలో ఇల్లు వచ్చినాయి కదా, వెలుగులు వచ్చినాయి కదా, అయినా కానీ ఏమి మాట్లేదు. ఆచారం ఇప్పుడు కూడా ఏం చేద్దామని మనం సచ్చినోడి దగ్గర కంపల్సరీగా మంట పెట్టాల్సి. చూడండి, చచ్చిన శవం వాసన వచ్చేదాన్ని వరకు సాంబ్రాణి గడ్డి వెలిగించేవాళ్ళంట. ఇప్పుడు శవం వాసన రాకుండా మనం ఏం చేస్తున్నాం, బాక్సులో పెడతాం. బాక్సులో పెడితే వాసన వచ్చిందండి అది బయటికి. మరి బాక్సులో పెట్టి ఫ్యాషన్ అని దాని మీద ఏం చేస్తున్నాం, సాంబ్రాణి గడ్డీలు పెడుతున్నాం. చూడండి, ఏమని చేద్దాం, మన తల్లిదండ్రులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలండి. ఇంకేం చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు కొడతాం కొబ్బరికాయలు చచ్చిన వాళ్ళకి? ఎందుకు కొడతామండి? చచ్చిన వాడిని మనుషుడు ఎలా కొలుస్తాడంట, దేవుడిలా కొలుస్తాడండి పూర్వం. ఇప్పుడు ఇదిగో ఒక మనిషి చనిపోయడానికి ఇదిగో ఇతనే మా దైవం అని చెప్పి చూడండి, ఇదిగో దైవంలా కొలిచి ఏం చేసేవాళ్ళంట, ఆ చచ్చిన వాడి దగ్గర ఒక ఏం చేసేవాళ్ళంట, కొబ్బరికాయ కొట్టేవాళ్ళంట. దైవంలా కొలిచేవాళ్ళంట చచ్చిన వాళ్ళు. అందుకని ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, చచ్చిన వాడికి కొబ్బరికాయ కొడతాం. చచ్చినవాడు దేవుడు అండి, దేవుడా? కొంతమంది చూడండి చచ్చిన తర్వాత ఏం చేస్తారు, దినాలు సంవత్సరకాలు చేస్తారండి. ఇవన్నీ అన్ని నుంచి వచ్చినాయి, క్రీస్తు పూర్వం ఉన్నాయండి. ఇవన్నీ ఎవరు కల్పించారు? ఎవరు కల్పించారండి? నెలలు, దినాలు, సంవత్సరకాలు ఇవన్నీ ఎవరు కల్పించారు? మనుషులు కల్పించారు. ప్రియమైన సహోదరులు, అందుకని చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు ఏమైనా అండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ సంఘం ఉంది. సంఘంలో నేనేం చేస్తానంటే ఒక ఆచారం మొదలు పెడతాను. ఒక ఆచారం మొదలు పెడితే నేను చచ్చిపోతాను, నా తర్వాత నా బిడ్డలు చచ్చిపోతారట. 4 తరాలు చచ్చిపోయినాయి అనుకో, 4 తరాల తర్వాత అది ఏమైంది అండి? చూడండి, ఇప్పుడు ఈస్టర్ ఏం చేస్తారు, క్షమించండి, గుడ్ ఫ్రైడే ఏం చేస్తారు, దేవుడిని సిలువేసి ఊరు మొత్తం తిప్పుతారు. అయితే నేనేం చేస్తున్నాను, కొత్తగా యేసు ప్రభువుని సిలువేయడం కాదు, ఆయనకి సమాధి కూడా కట్టాలని చెప్పి ఏం చేశానంటే నా సంఘంలో ఉన్న అందరిని పిలిచి ఒక మందిరం పక్కన ఒక మట్టి గొయ్యి ఆ యేసు ప్రభు బొమ్మ పెట్టి ఆ మట్టి మొత్తం పొడిచి చెబుతున్నాం, ఇదిగో దినదినం మనం ఎట్టాగా సంవత్సరం యేసు ప్రభువుని సిలువేయడం కాదు, సమాధి కూడా చేయాలి అని చెబుతున్నాడు. అంటే నేను చెప్పాను అనుకో, నన్ను చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారండి? ప్రతి సంవత్సరం నేను చచ్చిపోయినా నా బిడ్డలు చేస్తారు, వాళ్ళ బిడ్డలు చేస్తారు, అట్లా తరతరాలు చేస్తే ఏమైపోయింది, ఒక ఆచారం. వీటన్నిటిని కల్పించింది ఎవరు? దేవుని వాక్యం. అది దేవుడే చేయమన్నాడా? దేవుడే జరిగించమన్నాడా? ఎవరు చేయమన్నాడు? ఇవన్నీ మనుషులు కల్పించుకున్నాడు. దేన్ని బట్టి కల్పించుకున్నారండి? చూడండి, ఇదిగో పూర్వం అంటే ఏం జరిగేదంటే, ఇదిగో యేసు ప్రభు కాలంలో ఇదిగో ఏం
గొర్రెని కానీ పౌరాన్ని కానీ ఏం చేసేవాడంట? బలి ఇచ్చేవాడు. దేవుని బలిపీఠం దగ్గర తీసుకొచ్చి దాన్ని చంపి చూడండి, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తే చూడండి, దీన్ని మనుషులు ఏం చేయడం మొదలు పెట్టారంట? ఏం చేయడం మొదలు పెట్టారు? ఇదిగో ఇంటి దగ్గర నుంచి గొర్రెని తెచ్చుకోవాలంటే నీకు కష్టంగా ఉండిద్ది, పౌరాన్ని తెచ్చుకోవాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి మనం ఏం చేద్దామన్నారు? ఏం చేద్దామన్నారండి? గొర్రెల్ని అటన్నిటిని తీసుకొచ్చి దేవాలయం ఎదుట పెట్టి ఏం చేశారు? దేవాలయాన్ని ఏం చేశారండి? వ్యాపారపు ఇల్లులాగా తయారు చేశారంట. యేసు ప్రభు ఇలా అన్నాడు, ఈ మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరము, దీన్ని మీరేం చేశారంట? దొంగల గృహలా చేశారంట, వ్యాపారపు ఇల్లులా చేశారంట. చాలా మంది అలా ఏం చేస్తారంటే, ఇదిగో నీ కచ్చీపు ప్రార్థన చేసి నీకు ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి బీరువాలు కానీ బీపురములు కానీ వేసుకుంటే ఆ బియ్యం తరగదు, డబ్బు తరగదు. పిచ్చోళ్ళలాగా ఏం చేస్తారండి? నిజమేనావు అనుకున్న కచ్చీపు తెచ్చి బీపురములు వేసి వస్తారండి. కచ్చి బీపురములు అయితే బియ్యం పెరుగుతాయా? తరుగుతాయా? మనం తింటే తరుగుతాయి, మనం తెచ్చేస్తే పెరుగుతాయి, కానీ కచ్చి పెడితే తగ్గుతాం, పెరగడం జరుగుతాయండి. ఇవన్నీ ఎవరు కల్పించారు? అట్టిగా తింటే పిల్లలు పడతారండి. ఇవన్నీ చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు ఇవే ఏమైపోయినాయి? దైవోపదేశాలుగా మారిపోయినాయి. కొంతమంది భక్తి ఎలాగా ఉందండి? 40 దినాల ప్రార్థన. ఏం ప్రార్థన అంటే? మోషే 40 దినాలు ప్రార్థన చేశాడు కాబట్టి మేము కూడా 40 దినాలు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు 40 దినాలు ప్రార్థన చేశాడు కాబట్టి అరణ్యంలో మేము కూడా 40 దినాలు అరణ్యం ఉందండి మనకి, ప్రార్థన చేయాలి. మేము కూడా ఏలియా 40 దినాలు ప్రార్థన చేశాడు కాబట్టి మేము కూడా ప్రార్థన చేస్తాం. మేము కూడా యేసు ప్రభు 40 దినాలు శ్రమలు పొందారు కాబట్టి 40 దినాలు ప్రార్థన చేస్తాం. 40 దినాలు అసలు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడండి? 40 దినాలు ఇదిగో నువ్వు ఇదిగో ప్రయాసపడి కడుపాచుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. 41 దినాలు ఏం చేస్తున్నావు? 40 దినాలు ముందు మానేసినందుకు 41 దినాన రోడ్లు అప్పటి పొరలాడేటట్టు ముందు అవుతాం. 40 దినాలు మాంసం మానేసినందుకు 40 దినాలు తర్వాత 41 దినం పిచ్చి పట్టినట్టుగా మాంసం తింటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్పండి ఇవన్నీ? నీలో మార్పు వచ్చిందా? ఆ 40 దినాలు చూడండి, యేసు ప్రభు అరణ్యంలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది? సాతాను వచ్చి అతను శోధించినప్పుడు సాతాన్ని జయించాడు. నువ్వు 40 దినాలు ప్రార్థన చేసి 41 దినాన సాతాను నువ్వే పిలుచుకున్నావు. దా ముందాదు, దా మాంసం తిందాం, దా విచారం చేద్దాం అని నువ్వే సాతాన్ని పిలుస్తున్నావు. యేసు ప్రభు అయితే సాతాన్ని చేయించాడు. చాలా మంది చూడండి ఏం చేస్తున్నారు? వేషధారులాగా ఉన్నారు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దెయ్యం పడితే ఎక్కడికి వెళ్తారండి? దర్గా చుట్టూ తిరుగుతారు. చూడండి, కొక్కేసిన దానికి ఏం చేస్తారు? అంతరాలు కట్టించుకుంటారండి పోయి. చూడండి ఏం చేస్తారు? తాయిత్తులు కట్టించుకుంటారు, రకరకాలు చేస్తారు. ప్రియమైన సహోదరి సోదరులు, మరి వీళ్ళందరూ ఎవరు? వారం వారం ప్రార్థనకు వస్తారు, బాప్టిజం పొందుతారు, దేవుని బలలో పాలు పంపులు పొందుతారు, మరలా తిరిగి లోకంలో ఉన్న ఆచారాలన్నీ చేస్తారండి. నిద్రలు చేస్తారు, సంవత్సరికాలు చేస్తారు, అన్ని ఆచారాలు ఏమండి? క్రైస్తవంలోనే ఉన్నాయండి. ఇవన్నీ ఎవరు చేసాయి? క్రైస్తవులు చేసాయా? ఎవరు చేసాయండి ఇవన్నీ? అన్నిళ్ళు చేసే ఆచారాలు. అందుకనే చూడండి ఏం చేశారంట?
మనుషులు కల్పించే పద్ధతులు ఏమైనా దైవోపదేశములైన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆచారాల్లో పడిపోయి చూడండి. ఇదిగో దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞని నిరార్థకము చేస్తున్నారంట. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే, ఇదిగో మా తాత చచ్చిపోయాడు, మా తాతకి నేను దండం పెడతాను. చూడండి, నేను పూర్వం నేను కూడా చేశాను. అసలు మారు మనసు లేనప్పుడు చూడండి, నేను ఇంకా భయంకరంగా చేశాను ఆచారాలు. చూడండి, నేను డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు కారు తీసుకొచ్చి చూడండి శుభ్రంగా కడిగించి నిమ్మకాయలు పెట్టేవాడిని, ఏదో నిమ్మకాయలు కట్టేవాడిని. చూడండి, అన్ని ఆచారాలు చేసేవాడిని, తొక్కించేవాడిని ప్రతి శుక్రవారం. అలాగే చూడండి, నేను పండుగ వచ్చిందనుకో చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఫోటోలు తెచ్చి ఎదురుపెట్టి, కొత్త బట్టలు తీసుకొచ్చి ఎదురుపెట్టి, వండిన బిర్యానీ తీసుకొచ్చి ఎదురుపెట్టి చూడండి ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఆ ఫోటోలకి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాన్ని వేసి చక్కగా చూడండి ఆ బట్టలు అక్కడ పెట్టిన బట్టలు తీసుకొని నేను వేసుకునేవాడిని. ఈ ఆచారం అసలు క్రైస్తవులు ఉందా? ఎక్కడుంది ఈ ఆచారం? అప్పుడు వాడు చూడండి, నేను ఇదిగో ఎప్పుడో ఒకసారి ప్రాంతానికి వెళ్తా ఉండేవాడిని, చూడండి అప్పుడప్పుడు మందిరాలకు వెళ్ళేవాడిని. అయినా కానీ నాకు అది విగ్రహారాధనని తెలియదు. నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో మా ఇంట్లో చచ్చిపోయిన ఒక్కడు ఫోటో ఉండదు. ఎందుకని? చాలా మంది అంటారు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరండి నీతిమంతులు? వాక్యం చేస్తుంది, ఇదిగో యేసు ప్రభు అక్కడే నీతిమంతులు. మనం అందరం ఎప్పుడు నీతిమంతులు అవుతాం? తీర్పులోకి తేబడినప్పుడు నీతిమంతులు. ఎక్కడ నువ్వు ఎంత చేసినా నీతిమంతుడివి కావు. చచ్చిన వాళ్ళందరూ నీతిమంతులండి. చూడండి, తాగుబోతుడు చచ్చిపోతే ప్రార్థన పెట్టి ఇదిగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నారు. వ్యభిచారి చచ్చిపోతే ప్రార్థన పెట్టి ఇదిగో నీతిమంతుని. వీళ్ళందరూ నీతిమంతులా? ఏం చేద్దామండి మనం? ఇటువరకు అయితే దినాలకి 12వ రోజు, 11వ రోజు, 13వ రోజు దినాలు పెట్టుకునే వాళ్ళు ప్రార్థనకు పోతున్నారుగా. ఇప్పుడేం చేస్తున్నారు? ఇదిగో 11వ రోజు దినం పెడితే మేము రాము, 12వ రోజు, 10వ రోజు ఏం చేయమన్నాడండి? ప్రార్థన పెట్టారు. ఏం మారింది? చచ్చినాడు పుట్టనే చెట్టు పెడుతున్నావు, అతనికి ఇదిగో ముందుగా అన్నం చేస్తున్నావు, ఆ బొమ్మరాలు పెట్టి చూడండి పూలు వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, దాంతో పాటు దేవుడు కూడా తెచ్చి. అందుకని ఏమన్నాడు? ఏంటంటండి, మనుషులంట మరి పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయంలో నేను. చూడండి, సచ్చినోడు బొమ్మ తెచ్చి అక్కడ యేసు ప్రభు వాక్యం చెబుతున్నావు అంటే నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడే. మరి నువ్వు చచ్చిన ఫోటో తెచ్చి పెడుతున్నావు అంటే ఏమని అర్థం? అది ఆచారం కాదా? ఆచారం కాదండి. ఏ ప్రతిమకు నువ్వు నమస్కరించదంటే వచ్చినాడల్లా దానికి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. ఇవన్నీ ఏంటి అసలు? ఆచారాలా? ఆచారాలు కాదా? ఇవన్నీ మనుషులు కల్పించినటువంటి ఆచారాలు. ఇంకా ఇంకేంటండి? అనేకమైనవి ఉన్నాయి. అమావాస్య రోజు నేను ఏది చేయను, మంగళవారం పూట ఏది చేయను, శుక్రవారం పూట డబ్బులు ఇయ్యను. ఇవన్నీ చేసేది ఎవరు? క్రైస్తవులు. ఆచారాలన్నీ క్రైస్తవులు కొన్నాయా? ఉన్నాయండి. చూడండి, పిల్లి ఎదురొస్తే ఎవరు తుమ్మినా కానీ ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ ఏంది? విధవరాలు ఎదురొస్తే వెళ్తారండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదిగో విధవరాలు ఎదురొస్తే ఎదురెళ్ళి
కీడు జరిగింది, పిల్లలతో కీడు జరిగింది, 9 కీడు జరిగిద్దండి. ఇవన్నీ ఏంది? ఆచారాలు. ఈ ఆచారాలన్నీ మనం పెట్టుకొని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? దేవుని అంట మన పెదవులతో కనపరుస్తా అంట. అయ్యా నీ హృదయాన్ని, నా హృదయాన్ని నీకు హృదయమే దేవాలయం అంటారు. నీ హృదయం ఈ ఆచారాలన్నీ పెట్టుకుంటే దేవుడు దానిలో ఉండడండి? ఉంటాడా? ఉండడు. ప్రియమైన సహోదరు, కొంతమంది చూడండి అనేకమైన విగ్రహాలు తెచ్చేలా పెట్టుకుంటారు. ఇదంతా క్రైస్తవులు చేస్తున్నారు ప్రియమైన సహోదరు. అందుకనే మీరు నన్ను ఇదిగో పెదవులతో గణపరుతున్నారు కానీ మీ హృదయంలో నేను ఉన్నానా లేనన్నాడు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశాలు అయినాయి అన్నాడు. ఇవన్నీ ఎవరు కల్పించినాయి? ఏంటండి? ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, జనవరి కానీ, ఇవన్నీ అన్నిలకు పండుగలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా పండుగలు కావాలి. చూడండి, అసలు బైబుల్ ఏ పండుగలు ఉన్నాయండి? బైబుల్లో చూడండి, యేసు ప్రభు చేయమన్న పండుగలు కానీ, యెహోవా దేవుడు చేయమన్న పండుగలు కానీ ఏమండి? పులియన రొట్టెల పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది, పర్ణశాలల పండుగ ఉంది, పెంతెకోస్తు పండుగ ఉంది. ఏంటండి? ఇలా పండుగలు ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఈ పండుగను విడిచిపెట్టి దేవుడు చెప్పిన పండుగలు విడిచిపెట్టి ఏ పండుగలు చేస్తున్నాం? మనుషులు కల్పించారండి. మొన్నటిదాకా చూడండి క్రిస్మస్ చేశారు, ఇప్పుడు సెమీ క్రిస్మస్ అంటే చిన్న క్రీస్తు పుట్టాడా? క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టాడు. సెమీ క్రిస్మస్ అంటే చిన్న క్రీస్తు పుట్టాడా? చూడండి, ఇది అనేకమైన ఆచారాలు. స్టార్లు పెట్టి, స్టార్ ఎవరు కనిపెట్టారు? క్రిస్మస్ తాతను పెట్టి ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? నువ్వు దేవుని ఎలా ఆరాధించాలి? ఒక విగ్రహంలో పెట్టి, ఒక ఆచారంలో పెట్టి, ఒక మనుషుల్లో చూడండి పద్ధతుల్లో పెట్టి నువ్వు కనుక్కునే విధంగా ఆయన్ని ఆరాధించబడ్డా. దేవుని ఎలా ఆరాధించాలి? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు అన్నాడు, నీ పండగ దినాలను నేను అసహించుకున్నా అన్నాడండి. ఎందుకని? పండగ పేరు చెప్పి నువ్వేం చేస్తావు? పండగ రోజు ఏం చేస్తామండి? మనం తెల్లారుజామున చక్కగా తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మందిరంలో పోతాం. బాగా ఈడేం బట్టలు వేసుకున్నాడు, నాకంటే ఎక్కువ పత్తి వేసుకున్నాడా, ఏమెంత చీర కట్టింది, నాకంటే మంచి చీర కట్టిందా, ఏమెట్ట బయలుదేరింది, ఈడెట్ట బయలుదేరాడు, వాడేం కొనుక్కొచ్చాడు, ఈడేం కొనుక్కొచ్చాడు, వాడు ఈరోజు కేజీ మాంసం అంటే నేను మా ఇంట్లో 2 కేజీలు మాంసం, వాడు బిర్యానీ వండితే నేను దమ్ బిర్యానీ వండుతాను. చూడండి, ఇదిగో అలాగే చూడండి, పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళి ఇంటికి రాగానే చూడండి ఏం చేస్తున్నావు? సాయంత్రం అయ్యేదాకా కడుపు నిండా చూడండి మద్యం తాగుతున్నావు, లగ్జరీగా జీవిస్తున్నావు. సాయంత్రం రాగానే తాగిన మత్తులు ఏం చెబుతారండి కొంతమంది? క్రిస్మస్ పేట చూడండి అచ్చం ముందు తాగడానికి పండగ పేరు చెప్తున్నాను. ఎందుకు ఈరోజు కూడా ముందు తాగుతాను? పండగ ఈరోజు తాగి ఇప్పుడు తాగుతా ఏంటండి? జనవరి 1 ఈరోజు ఫుల్ తాగాలి నేను, రేపు నుంచి మానేయాలంటారు. మానేస్తారండి? చూడండి, పండగ పేరు చెప్పుకొని చూడండి డ్యాన్సులు వేస్తే ఇదిగో దేవుని సన్నిధిలోనే అభ్యంతరంగా చూడండి అశ్లీలమైన డ్యాన్సులు వేస్తూ ఇదిగో సినిమా పాటలు పెట్టుకొని ఆ పండుగ మొత్తాన్ని ఏం చేస్తున్నావు? ఒక ఆచారంగా తీసుకెళ్ళాడు. అదేమంటే ఇదిగో ప్రతి సంవత్సరం మా పండుగ రోజున యేసు ప్రభు నాటకం జరిగింది, సినిమా నాటకాలు జరుగుతాయి. సంవత్సరం మేము చేస్తాం. ఇదేంటి? దేవుడు కనిపెట్టాడా? దేవుడు చేస్తే నువ్వు చేస్తున్నావా? ఎవరు చెప్పారు? ఇవన్నీ మనుషులు కల్పించారు. మనుషులు కల్పించింది. సంవత్సరం ఆ ఊర్లో తిరణాలు ఎడ చేస్తారనుకున్నా? ఎవరు చేస్తున్నారండి అవి? ఎవరి కోసం? దేవుడిని గణపరచడం కోసమా?
దేవుణ్ణి ఆరాధించడం కోసమా? దేవుణ్ణి మహిమపరచడం కోసమా? అక్కడ ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఉందా, లేకపోతే దేవుని పాటలు ఉన్నాయా, దేవుని మాటలు ఉన్నాయా? దేవుని యొక్క దేవాలయం ఉంది, కానీ ఆ దేవాలయం ఎలాగున్నారు? వ్యాపారపు ఇల్లు లాగున్నారు. ఏమండి అండి అక్కడ సంతుంది. చూడండి, వస్త్రాలు అమ్మే వాళ్ళు ఉంటారు, పాటలు రికార్డింగ్ డ్యాన్స్లు వేసే వాళ్ళు ఉంటారు, తిరణాలంటే అన్నీ ఉంటాయి. ఎందుకు పోతున్నాము? దేవుడిని చూస్తానికి పోతున్నావా, లేకపోతే కొనుక్కొని తిరిగి రావడానికి వెళ్తున్నావా? అసలు ఉన్నాయండి దేవుని యొక్క, చూడండి బైబిల్లో ఇవన్నీ చేయమని ఉన్నాయా? ఉన్నాయా ఇవన్నీ చేయమని? చూడండి మోసే కాలంలో మోసే చూడండి, ఇదిగో కొండ మీద ఉంటే ఇదిగో అక్కడ ప్రజలందరూ ఇదిగో అహరోను ఏం చేశారంట, ఇదిగో మనల్ని నడిపిస్తున్న మోసే లేడు, అసలు దేవుడు ఎవరో మాకు తెలియట్లేదు, ఇప్పుడు ఇదిగో నువ్వు దేవుడు చూపిపోతే నేను నీ కుటుంబాన్ని తగలబెడతామంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం తెచ్చి ఏం చేశారంట మోసే. చూడండి అహరోను వారి దగ్గర బంగారం మొత్తం తెచ్చి అగ్నిలో పడేస్తే అదేమైంది? దూడైందండి. దూడవగానే అన్నాడు, ఇదిగో ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి, అరణ్యం నుంచి, క్రూర మృగాల నుంచి రక్షించినటువంటి యెహోవా. ఏదంటండి? చూడండి దేవుడు చేసిన కార్యాలు చూడలేదండి వాళ్ళు. ఏం చేస్తున్నారు? ఇదే దూడను, కానీ ఆ దూడని ఎదురు పెట్టుకొని చూడండి సంగీత నాదముని వారించుకుంటూ, చూడండి మద్యాన్ని తాగి, చూడండి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏం చేస్తున్నారండి? ఎవరు పెట్టారు ఇది పండగని? అహరోను పెట్టాడు. మరి క్రైస్తవ యాత్ర పండగలన్నీ ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడా? దేవుడు ఏ పండుగలు పెట్టాడు? పులియం రొట్టెల పండుగ పెట్టాడు, పస్కా పండుగ పెట్టాడు, పరమశాల పండుగ పెట్టాడు, పెంతెకోస్తు పండుగ పెట్టాడు. మరి అవన్నీ ఏమైపోయినాయి? నువ్వే పండుగ యాత్ర? ఏం యాత్ర? చూడండి, ఇదిగో ఈ ప్రజలు ఎలా ఉన్నారంట, ఉదయాన్నే లేచి ఇదిగో దహన బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. చూడండి, ఇదిగో ఇంకా అదే విధంగా చూడండి దేవునికి ప్రార్థన చేశారు. తర్వాత ఏం చేశారంట? తినుచు త్రాగుచు కూర్చుని ఆడుటకు. మనం కూడా ఏం చేస్తారండి? పండగ పేరు చెప్పుకొని చూడండి, పొద్దున్నే ప్రార్థనకి వెళ్తున్నాము, మధ్యాహ్నం చూడండి చక్కగా తిన్నాం, సాయంత్రం మత్తుగా తాగి డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతున్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికి దేవుడికి ఏం కలిగిందంట? వీరి మీద నాకు కోపం కలిగిందని చెప్పి ఆ పండుగ చేసిన వాళ్ళందరినీ ఏం చేశారంట? చంపేశాడు. ఆ దూడని కాల్చి ఆ కాల్చినటువంటి బంగారాన్ని ఆ మనుషుల చేతే తినిపించాడు. దేవుడు రౌద్రం కలిగిన వ్యక్తి. మరి మనం ఎన్నాళ్ళ నుంచి ఆచారం చేస్తున్నాం? మరి మనల్ని ఏం చేయాలి? ఒక క్రైస్తవుడుగా వాక్యం తెలిసి నువ్వు ఎలా బ్రతుకుతావు? ఏం చేస్తామండి? ఇల్లు కట్టాలంటే ఏం చూడాలి? చూడాలి. చూడండి, పునాది వేసేటప్పుడు నవధాన్యాలు ఏది ఉందో చూడాలి. పెళ్లి చేయాలంటే ఏం చేయాలంటే, పెళ్లి చేయాలంటే పాస్టర్ దగ్గరికి ఎలా చెప్పాలంటే ఏంటి అంటారా? ఎడగలుగుతారంటే ఏ రోజు మంచి రోజు అండి? ఏం చేస్తారు చెప్పండి? చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆచార భక్తిలో జీవించబడ్డారు.
ఆచారాలు చూడండి, ఇదిగో 30 దినాలు, ఇదిగో 40 దినాలు ఉపవాసం ప్రార్థన అని చెబుతారు. చూడండి, ఉపవాసం ఉండరా, చక్కగా బిర్యానీ వండుకుంటారు సాయంత్రం, పొద్దున పూట ఏమన్నాను ఉపవాసం. ఎలాంటి భక్తి అయిపోయింది? ఇది ఆచార భక్తి అయిపోయింది. అందుకని ఏంటంట, పితరులు కల్పించినటువంటి ఆచారాలు ఏమవుతాయి నీకు? ఏంటంట, ఆచారం కాదు. కాబట్టి మీ పారంపర్యాచారాల నిమిత్తం కొత్త ఆచారాలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. వాటి వల్ల దేవుని వాక్యం ఏమవుతుంది? నిరార్థకం అవుతుంది, ఉపయోగం లేదండి. ఎంత ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, ఒక్క ఆచారం చేసామంటే ఏమి ఉపయోగం ఉందా? ఉందండి? ఒక్క ఆచారం నువ్వు చేసేవరకు నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఏమి ఉపయోగం లేదు. అనేకమైన ఆచారాల్లో జీవిస్తున్నాం ప్రేమ సహోదరి. ఎన్నాళ్ళకైనా కానీ ఏం చేయాలి? ఆచార భక్తిని విడిచిపెట్టాలి, ఆచారాలు విడిచిపెట్టాలి, ఆచార భక్తిని విడిచిపెట్టాలి. అప్పుడు ఏమైందంట? ఏమైందండి? దేవుని వాక్యము నీలో జీవించింది, దేవుని భక్తి నీలో కనపరచబడింది. నువ్వు ఎన్నాళ్ళు ఆచారం చేసిన ఆ భక్తి నీలో లేనట్టే. తెలియక కొంతమంది దేవుని వాక్యం తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? ఇంకా పాపంలో చూడండి, చాలా మంది బాప్టిజం పొందిన వాళ్ళే ఈ ఆచారాలలో చేస్తున్నారు. అసలు బాప్టిజం పొందామంటే ఏంది అర్థం? నువ్వు వీటన్నింటిలో ఏమైనట్టు? సమాధి చేయబడినట్టు. మరి బాప్టిజం పొంది నువ్వు చూడండి, కుక్క గడిచిందని పోయి మెల్లో వేసుకుంటాం, దండ వేసుకుంటే అర్థమైంది, దండ నిన్ను కాపాడిద్దా? దెయ్యం పట్టిందని అంతరం కట్టుకుంటే అంతరం నిన్ను కాపాడిద్దా? ఏది కాపాడిద్దండి నిన్ను? సజీవమైనటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడు. కానీ నిర్జీవమైనటువంటి ఏ వస్తువు నిన్ను కాపాడిద్దా? విగ్రహంలో శ్వాస లేదండి, నువ్వు దాన్ని పట్టుకొని ఆచారం చేస్తావు, దాన్ని నమ్ముకుంటావు, ఉపయోగం ఉందా? ఉందండి? చూడండి, దేవుడి సన్నిధికి వెళ్తారు, ఇల్లు కట్టగానే ఏం పెడతారు? ఇంటి ఎదురు దిష్టి బొమ్మ పెడతారు. ఏంటది? దేవుడి సన్నిధికి వెళ్ళే వాళ్ళు అన్నీ చేయొచ్చా? ఇవన్నీ చూడండి, మనుషులు ఇదిగో వారి లాభాపేక్ష కొరకు, వారి యొక్క చూడండి లాభం కొరకు, వారి ఆశీర్దించబడడం కొరకు, వారి ధనాన్ని సంపాదించుకోవడం కొరకు మనుషుల్ని ఎటువైపు నడిపిస్తున్నారు? అహరోను గాని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దూడని చేసి ఇదిగో ఇదిగో దేవుడు అన్నట్టు ఇదిగో వారి యొక్క కుటుంబాన్ని ఇదిగో సంపాదించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి అనేకమైన ఆచారాలు చెప్పి ఇదిగో ఇదే దేవుడు అన్నారు. మరి ఈ ఆచారంలో జీవిస్తున్న ఏమవుతావు? దేవుడి దృష్టికి ఏమైపోతున్నావు? భక్తిహీనుడు అవుతున్నావు. నీ భక్తి అవ్వాలి. మారు మనసు పొందిన దగ్గర నుంచి నీ భక్తి ఎదగాలి. మారు మనసు పొందిన దగ్గర నుంచి నువ్వు ఏమవ్వాలి? మార్చబడాలి. అంతేగాని మరలా తిరిగి పాత జీవితంలోనే క్రీస్తులో ఉన్నాయల్లా అది ఏమైనట్ట? ఆ మనుషునికి నూతన సృష్టి అయినట్ట. పాతను గతించనివిగా మొత్తం అవ్వాలంట. మరి వాక్యం చదువుతున్నావు, నీకు అర్థం కావట్లేదా? వాక్యం విన్నావుగా, నువ్వు అర్థం కావట్లేదా? ఎన్నో చోట్ల తెలుసుకున్నావు కదా, నీకు అర్థం కావట్లేదా? ఆచారం అనేది నీలో ఏంటండి? మా పితరుల నుంచి వస్తుంది. చేయకపోతే అట్ట? మా నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచాడు, ఆయనకి దినం చేయకపోతే అట్ట, ఆయనకి సంవత్సరం చేయకపోతే అట్ట? ఏంటండి? నువ్వు ఆ పేరు చేస్తున్నావు, పండగ పేరుతో పాపంలో జీవిస్తున్నావా, దేవుళ్ళో జీవిస్తున్నావా? చూడండి, ఒక మనిషి అన్నాడు,
ఒక ఒక మందిరంలో చూడండి, క్రిస్మస్ పండుగ జరుగుతుందట. బయట ఒక మనిషి అన్నాడు, ఇదిగో నేను లోపలికి వస్తానంటండి. లోపల అందరూ ఏం చేస్తున్నారంటండి, క్రిస్మస్ పేరుతో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకున్నారంట. అయ్యా నేను లోపలికి వస్తాను తలుపు తీయండి అంటే లోపల ఖాళీ లేదని చెబుతున్నారంట. అప్పుడు పక్కనోడు వచ్చి, ఏంది నువ్వు లోపలికి వెళ్తలేదంటే, నాకు లోపల ఖాళీ లేదని చెబుతున్నారయ్య అంటే, అసలు నువ్వు ఎవరు అంటే, నేనే క్రీస్తునని చెబుతున్నాడు. దేవునికి చోట్లేదండి పండగలో. దేనికి చోటు ఉంది? ఆభరణాలకు చోటు ఉంది, అలంకారాలకు చోటు ఉంది, సినిమా పాటలకు చోటు ఉంది, ఆచారాలకు చోటు ఉంది, అన్నిటికీ చోటు ఉంది. కానీ దేవునికి చోట్లేదు. అలాంటి అపవిత్రమైన స్థలాల్లో దేవుడు ఉంటాడా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూరి నా నామ నిమిత్తం ప్రార్థన చేస్తారు, ఆ స్థలములో నేను ఉంటాను అన్నాడు. కానీ అల్లరి చేసే చోట నేను, అల్లరికి దేవుడికి అర్థాన్ని కాదు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులు ఎప్పుడూ దైవోపదేశాలు కావు. అవుతాయండి. అసలు నా చిన్నప్పుడు క్రిస్మస్ అనేది తెలుసు అండి మనకి. ఇప్పుడు ఏమొచ్చింది? సెమీ క్రిస్మస్ వచ్చింది. మరి దీన్ని ఎవరు సృష్టించారు? అసలు ఇది మన పితరుల కాలం. అసలు క్రిస్మస్ అనేది ఉందా? అపోస్తల కాలాల్లో యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత చూడండి, సిలువ వేయబడిన తర్వాత ఎవరు యేసు ప్రభుని ఏం చేయలేదన్న? క్రిస్మస్ పండగలా చేయలేదు, ఈస్టర్ పండగలాగా చేయలేదు, గుడ్ ఫ్రైడే లాగా చేయలేదు, జనవరి పండగలాగా చేయలేదు. మరి మనం చేస్తున్నామంటే అపోస్తల కంటే మనం నీతిమంతులమా? ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? 500 సంవత్సరాల తర్వాత, క్రీస్తు సిలువ వేయబడిన 500 సంవత్సరాల తర్వాత మనుషులు కల్పించారు ఇవన్నీ. ఆ కల్పించిన వాటిని మనము ఆచరిస్తాం. అంతకంటే ముందు ఇదిగో వాక్యం చెప్పిన మాట, అపోస్తలులు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట మనం ఆచరిస్తున్నావా? అన్నిట్లో ఆచారాలు ఏం చేస్తామండి? నెలవంకం చూడు కానీ కూతురు కానీ కొడుకుని కానీ లేకపోతే భర్తను కానీ చూస్తాం. ఎందుకు? అటు చూస్తే ఏమవుతాయి? మనకి డబ్బులు వస్తాయి. అలా నోడు మొహం చూసాను, ఈ డబ్బులే రాలా ఈ నెల. ఇవన్నీ ఏంది? ఇవన్నీ ఒక క్రైస్తవుడు నువ్వు చేసేవా? ఇవన్నీ నువ్వు చేసేవన్నీ ఎప్పటికైనా కానీ వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క మాటను పట్టుకొని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తే నీకు దేవుని రాజ్యం ఉండేది. కాబట్టి మనుషుల ఆచారాలు వ్యర్థాలంట. దేవుని వాక్యాన్ని నిరార్థకం చేస్తున్నారంట. పెద్దల ఆచారాన్ని బట్టి వేషధారులు అన్నాడంటే దేవుడు. ఇంకా నీలో ఉన్న వేషాన్ని తీసేసి యథార్థంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. వారు నన్ను పెదవులతో గణపరుచులు కానీ హృదయం నాకు దూరంగా ఉందండి. ఇంకా మనుషులు కల్పించే పద్ధతుల్లోనే జీవితం, మనుషులు కల్పించే ఆచారాల్లోనే జీవిస్తున్నాం, మనుషులు కల్పించినటువంటి విధానంలోనే ఇంకా బ్రతుకుతున్నావు. ఇంకెప్పుడు నీ హృదయంలోకి దేవుడు వస్తాడు? నువ్వు దేనికి సమయాన్ని ఇవ్వాలి? దేనికి హృదయాన్ని అప్పగించాలి? ఆచారానికా దేవునికా? దేవునికి అప్పగించినప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలు. మంచిగా